విద్యార్థులు ఎలాంటి కోచింగ్ సెంటర్స్‌ని ఎంపిక చేసుకోవాలి ఉద్యోగం కోసం? సో, ఇక్కడ 2 రకాలండి. అంటే కోచింగ్ అనేది ఫస్ట్ థింగ్ ఏందంటే అవసరమా అనేది ఒకటి. ఒకవేళ నిజంగానే కోచింగ్ అవసరమవుతే ఎక్కడ అనేది ఒకటి. మరి కోచింగ్ అవసరమా? అవసరం లేదా? అనేది విద్యార్థుల యొక్క బేసిక్ ఆర్ ఫౌండేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అంటే ఒక కాంపిటీటివ్ ఓరియంటేషన్‌తోనే గతం నుంచి ప్రస్తుతం వరకు గనక బేసిక్ ఫండమెంటల్స్ పైన గనక వాళ్ళు వర్కౌట్ చేసినట్లయితే సో దట్ ఈజ్ ఎనఫ్. ఎందుకంటే బేసిక్స్ ఆర్ ఫండమెంటల్స్ పైన మనకు కమాండ్ గనక ఉన్నట్లయితే సిలబస్ ఏదైతే మెన్షన్ చేయడం జరుగుతుందో దానికి సంబంధించినటువంటి పుస్తకాలు మనకు మార్కెట్‌లో దొరుకుతున్నాయి కాబట్టి వాటిని గనక చదువుకుంటే చాలామంది కోచింగ్ లేకుండా కూడా ఉద్యోగాలు కొట్టినటువంటి ఎగ్జాంపుల్స్ మనం చూస్తుంటాం. నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ ఇఫ్ కోచింగ్ అవసరం ఉంది అనుకుంటే ఇప్పుడు 2 రకాల ప్లాట్‌ఫార్మ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. కోవిడ్-19 వచ్చిన తర్వాత కంప్లీట్‌గా కోవిడ్-19కి బిఫోర్ ఆఫ్‌లైన్ లోపల కోచింగ్ సెంటర్స్ రన్ చేసేది కోచింగ్ క్లాసెస్‌ని. కానీ ఎప్పుడైతే మనకు వచ్చిందో అప్పుడు చాలా మట్టుకు కోచింగ్ క్లాసెస్ అన్నీ కూడా ఆన్‌లైన్ రూపం లోపలికి మార్చబడ్డాయి. కాబట్టి ఇప్పుడు అలవాటు పడిపోయారా సార్? ఆల్మోస్ట్ అలవాటు పడ్డారండి. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా! మేము అంటే గతం నుంచి ఒక 15, 20 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నాం కాబట్టి ఆఫ్‌లైన్ క్లాసెస్ అసలు ఎక్కడ కరెక్ట్ రీతి లోపల కండక్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఆన్‌లైన్ క్లాసెస్ వల్ల విద్యార్థులకు చాలా రకాలుగా మేలవుతుంది సార్. ఒకటేంటంటే ఖర్చులు తగ్గుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు వేరే విషయం గురించి ఆలోచించే సమయం కంటే ఒకటే ప్లేస్‌లో ఆన్‌లైన్ యెస్. క్లాసెస్ వింటూ మైండ్ బాగా కేంద్రీకరించి చాలా హెల్ప్ అవుతున్నాయి. అందుకే వీటికే ఎక్కువ డిమాండ్ పెరుగుతుందేమో అనిపిస్తుంది. అంటే వాస్తవానికి ఇక్కడ 2 రకాలండి. ఆన్‌లైన్ క్లాసెస్ ఈజ్ ఆల్‌వేస్ గుడ్. బికాస్ ఏందంటే ఇప్పుడు చాలామంది గృహస్థ మహిళలుంటారు. వాళ్ళు ఫ్యామిలీ బర్డెన్స్ ఉంటాయి. ఫ్యామిలీ అటాచ్‌మెంట్స్, ఆ కనెక్షన్స్‌ను దాటి హైదరాబాద్ లాంటి టౌన్‌లోకి మహానగరం లోపలికొచ్చి ఇక్కడ కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ క్లాసెస్ జాయిన్ అయ్యి ఒక 5, 6 నెలలు, 7, 8 నెలలు పిల్లలకు, భర్తకు, ఫ్యామిలీకి దూరంగా ఉండి ఈడ వినేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఆన్‌లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఉంటారు. ఉద్యోగం చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు మార్నింగ్ సెషనో లేకపోతే ఈవినింగ్ ఆఫ్టర్ వాళ్ళ జాబ్ అయిన తర్వాత ఒకవేళ ఆన్‌లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయనుకోండి. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆన్‌లైన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అండ్ మీరన్నట్లు ఇట్ ఈస్ వెరీ అఫోర్డబుల్. అంటే చాలా తక్కువ ప్రైస్ లోపల మనకు దొరుకుతున్నాయి. అండ్ నచ్చిన క్లాసెస్ దొరుకుతాయి. మీకు ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీయో, జాగ్రఫీయో, పాలిటీయో, ఎకానమీయో ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీయో. ఇలాంటి పర్టిక్యులర్ సబ్జెక్ట్స్ లోపల ఎవరైతే టాప్ ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళందరిని మీరు ఇండివిజువల్‌గా పిక్ చేసుకోవడానికి అవకాశం మనకు ఆన్‌లైన్‌లో వస్తది. ఆఫ్‌లైన్‌లో వెళ్తే ఎట్లా ఉంటది? ఆఫ్‌లైన్ లోపల ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో 10 మంది ఫ్యాకల్టీస్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అందులో నలుగురో, ఐదుగురో మంచి ఎక్స్‌పర్ట్స్ ఉండొచ్చు. ఇంకొక నలుగురు, ఐదుగురు ఎక్స్‌పర్ట్స్ కాకుండా ఉండొచ్చు. అంటే నచ్చకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్‌పర్టీస్ మీన్స్ స్టూడెంట్‌కి నచ్చకుండా ఉండేటువంటి ఫ్యాకల్టీస్ కూడా ఉండొచ్చు. వాళ్ళు చెప్పినా కూడా అర్థం కానటువంటి విధంగా స్టూడెంట్ ఫీల్ కావచ్చు. అలాంటి సమయం లోపల స్టూడెంట్‌కు చాయిస్ ఉండదు కదా! ఆన్‌లైన్ అయితే స్టూడెంట్‌కు నచ్చిన చోట, నచ్చిన విధంగా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఆన్‌లైన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. మీరేమంటారు? ఆన్‌లైనే బెస్ట్ అంటారు ఆఫ్‌లైన్ కంటే? నేను బెస్ట్ అనను. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మనం రెండింటిని ఒక పట్టాన కట్టలేం. ఎందుకంటే నాకు 2 ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. నేను ఆన్‌లైన్ లోపల వేల మందికి టీచ్ చేసినటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్నది. ఆఫ్‌లైన్ లోపల, ఆన్‌లైన్ 2 ప్లాట్‌ఫామ్స్ లోపల చాలా వేల లక్షల మందికి నేను టీచ్ చేశాను. కానీ ఆఫ్‌లైన్ లోపల చెప్పే టీచింగ్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. ప్లస్ వాళ్ళకి స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్‌గా మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఏమైనా డౌట్స్ వచ్చినా ఎప్పుడైతే ఇమ్మీడియేట్‌గా అడగడానికి అవకాశం ఉంటది. ఆన్‌లైన్‌లో కూడా లైవ్ క్లాసెస్ లోపల అడగొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఆన్‌లైన్ లోపల ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు అంటే ఈ కోవిడ్ తర్వాత వచ్చినటువంటి బ్యాచ్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు అటెంటివ్ కెపాసిటీ స్పాన్ ఏదైతే ఉందో అంతగా లేదు. ఈవెన్ మనమే ఒక వీడియో ఆర్ రీల్ మనము స్క్రోల్ చేసేటప్పుడు చూస్తుంటాం. 2 నిమిషాలు చూసిన తర్వాత దాన్ని పక్కన పడేస్తాం. అలా మరి అలవాటు పడిపోయారా? ఆబ్వియస్లీ అంటే మారుతున్నటువంటి పరిస్థితులు అట్లా ఉన్నాయి. అంటే అటెంటివ్ కెపాసిటీ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ గ్రాడ్యువల్లీ రెడ్యూస్డ్ అనమాట. అట్లాంటి కండిషన్ లోపల ఆన్‌లైన్ క్లాసెస్ లోపల గంటల తరబడి క్లాసెస్‌ను ఫోన్‌లోనో లేదా ఒక ట్యాబ్‌లోనో లేకపోతే మానిటర్ పైనో చూడడం అనేది కొంచెం కష్టమే. అంటే అవి ఎట్లా చేసుకోవాలి? ఒకవేళ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ 2 కూడా ప్లాట్‌ఫామ్స్ యూజ్ చేసుకునేటువంటి కండిషన్ అవైలబుల్‌గా ఉంటే ఆఫ్‌లైన్ వింటూనే కొన్ని ఎక్స్‌పర్టీస్ కోసం కొన్ని ఆన్‌లైన్ క్లాసెస్ అటెండ్ చేస్తే బాగానే ఉంటది. అంటే బుక్స్ విషయంలో కూడా అంటే ఆన్‌లైను, ఆఫ్‌లైను
ఎలాంటి ప్రామాణికత ఉన్న బుక్స్ని ఎంపిక చేసుకోవాలి స్టూడెంట్కి? అంటే ఎలాంటి బుక్స్ బాగా హెల్ప్ అవుతాయి? యెస్ అండి. అయితే యాక్చువల్‌గా చాలామంది స్టూడెంట్సు అంటే ఈ యూట్యూబ్ లోపల వస్తున్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో, అంటే చాలామంది అసలు ఈ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌కి సంబంధం లేనటువంటి యూట్యూబర్సు గ్రూప్ 2లో ఉద్యోగాలు కొట్టాలంటే ఏం పుస్తకాలు చదవాలని చెప్పేసి వీడియోలు చేస్తున్నారు. గ్రూప్ 1 లోపల ఉద్యోగాలు కొట్టాలంటే ఏం పుస్తకాలు చదవాలని చెప్పేసి వీడియోలు చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ అన్‌ఫార్చునేట్. సో స్టూడెంట్స్ షుడ్ థింక్ ఆఫ్ ఇట్. విద్యార్థులు, అభ్యర్థులు ఎవరైతే యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఆలోచన చేయాలి. సో వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ ఆర్ నీడెడ్ ఫర్ ద ప్రిపరేషన్ అనేది వాళ్ళకి తెలియాలి. సో జనరల్‌గా ఇప్పుడు నేను కూడా చాలా పుస్తకాలు రాసున్నాను. ఐ రన్ ఏ పబ్లికేషన్స్, విన్నర్స్ పబ్లికేషన్స్ అని చెప్పేసి. సో ఇలాంటి కాంటెక్స్ట్ లోపల నేను బేసిక్‌గా నేనేం సజెస్ట్ చేస్తాను ఒక అభ్యర్థికి అన్నప్పుడు ఎన్‌సీఈఆర్‌టీస్. ఎందుకంటే ఎన్‌సీఈఆర్‌టీస్ మనకి యూపీఎస్సీ నుంచి స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ వరకు ఎన్‌సీఈఆర్‌టీస్‌ను ప్రతి క్వెషన్ పేపర్ సెట్టర్ ఫాలో అవ్వక తప్పదు, అవుతున్నాడు కూడా. వాస్తవానికి 2014కు ముందు అంటే మన రాష్ట్రం 2గా డివైడ్ కావడానికన్నా ముందు ప్యూర్‌గా ఈ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అయ్యి వాటి నుంచే క్వెషన్ పేపర్స్‌ని తయారు చేసే సంస్కృతి గతంలో ఉండేది. కానీ 2014 తర్వాత ఎగ్జామినేషన్ సిస్టమ్ ఆ ఓరియంటేషన్ లోపల మార్పులు చాలా డ్రాస్టిక్‌గా వచ్చాయి. ఎట్లా 2014కు ముందు సింగిల్ లైన్డ్ క్వెషన్స్ ఉండేటివి. ఒకటే లైన్‌లో క్వెషన్ 4 ఆప్షన్స్ ఉండేవి. కానీ 2014 తర్వాత మ్యాచింగ్ టైప్ క్వెషన్స్, ఏ అండ్ ఆర్ క్వెషన్స్ అంటే అసర్షన్ అండ్ రీజన్ టైప్ క్వెషన్స్ వచ్చాయి. స్టేట్మెంట్ లైక్ క్వెషన్స్ వచ్చాయి. సరి అయినది సరికానిది అనేటువంటి కాంటెక్స్ట్ లోపల అడిగేటువంటి ప్రశ్నలు వచ్చాయి. ఇట్లాంటి డిఫరెంట్ డైమెన్షన్స్ లోపల క్వెషనింగ్ ప్యాటర్న్ లోపల మార్పులు వచ్చాయి కాబట్టి మరి ఆ మార్పులు దేనికి అనుగుణంగా వచ్చాయి అంటే యూపీఎస్సీ లోపల ఏ విధమైనటువంటి ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ను 2 తెలుగు రాష్ట్రాలు అప్లై చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. మరి యూపీఎస్సీ ప్యాటర్న్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు యూపీఎస్సీకి స్టాండర్డ్ టెక్స్ట్గా ఎవరిని ట్రీట్ చేస్తాము? ఎన్‌సీఈఆర్‌టీ. కాబట్టి ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్ పైన ఎవరికైతే కమాండ్ ఉంటుందో, మీకు తెలుసో లేదో అండి బాలగారు, చాలా రకాల ఎగ్జామ్స్ లోపల ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్‌లో ఒక లైన్ జస్ట్ డైరెక్ట్‌గా లైన్ పిక్ చేసుకొని మన ఎగ్జామ్ అంటే మన ఏపీ అండ్ తెలంగాణ లోపల ఎగ్జామ్ లోపల ఆ క్వెషన్ రిఫ్లెక్ట్ అయినటువంటి దాఖలాలు కోకొల్లలు మేము చూసాం. కాబట్టి ఎన్‌సీఈఆర్‌టీ తప్పనిసరిగా మీరు చదవాల్సిందే. అపార్ట్ ఫ్రమ్ తెలుగు అకాడమీ మీరు చదివితే చదవండి, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ తెలంగాణ విషయం లోపల ఏం జరిగింది, గతంలో టీజీపీఎస్సీ అసలు తెలుగు అకాడమీని పెద్దగా పట్టించుకోనట్లుగానే వాళ్ళ తరహా విధానం అనేది మనం చూసాం. అంటే తెలుగు అకాడమీ అనేది అసలు స్టాండర్డ్ టెక్స్టే కాదు అని చెప్పినట్లు మనం గతంలో వీడియోలు చూసాం. కాబట్టి ఎన్‌సీఈఆర్‌టీ అనేది స్టాండర్డ్ టెక్స్ట్ అండి. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ విద్యార్థి చేతిలో చూసినా విన్నర్స్ పబ్లికేషన్స్ పుస్తకాలే కనిపిస్తున్నాయి. అంటే మా రీసెర్చ్ ద్వారా తెలిసింది. అంటే ఏం చెప్తారు? అది అసలు మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అంటే ఒకటండి, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ అవి ఇంగ్లీష్‌లో ఉంటాయి. కానీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల లోపల చాలామంది పాపం గ్రామీణ నేపథ్యంతో ఉన్నటువంటి స్టూడెంట్స్, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారు. మరి చాలామందికి ఇంగ్లీష్ ఎన్‌సీఈఆర్‌టీలో ఉన్నటువంటి కంటెంట్ అర్థం చేసుకున్నటువంటి కండిషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాడినే కాబట్టి. బట్ ఆ ఇంగ్లీష్ కంటెంట్‌ని అద్భుతమైనటువంటి రీతి లోపల మన ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో, ఏదైతే డిమాండ్ చేస్తుందో దానికి అనుగుణంగా ఆ ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ను మనకు అనుగుణంగా మేము కంప్లీట్‌గా ట్రాన్స్లేట్ చేయడము. అండ్ ఇక్కడ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ లోపల ఉన్నటువంటి ఓరియంటేషన్ కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఓరియంటేషన్ దానికి కలపడం, సో బ్లెండ్ అన్నమాట. ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ అండ్ స్టేట్ ఏం డిమాండ్ చేస్తుంది అనే దాన్ని రెండింటిని కలిపి పుస్తకాలను తయారు చేయడం జరుగుతున్నది. కాబట్టి గతం నుంచి ప్రస్తుతం వరకు మీరు అన్నట్లుగానే ఏ స్టూడెంట్ చేతులు చూసినా తప్పనిసరిగా ఏదో ఒక విన్నర్స్ పబ్లికేషన్ బుక్ అయితే కనబడతా ఉంటుంది. అయితే నేను జనరల్గా అంటే లైబ్రరీస్కి, అదేవిధంగా కొన్ని రకాల మీటింగ్స్, కొన్ని రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ను అటెండ్ చేస్తున్నప్పుడు మీరు అన్నటువంటి సమాధానమే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు, సార్ ఏమంటారు, హనుమన్ల గుడి లేనటువంటి ఊరు లేదు, విన్నర్స్ పబ్లికేషన్స్ ప్రసన్న హరికృష్ణ పుస్తకం లేనటువంటి నిరుద్యోగి లేడు అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ పాపం హార్ట్ఫుల్గా వాళ్ళ యొక్క వ్యూస్ను నాతో షేర్ చేస్తున్నటువంటి దాఖలు కొన్ని కోకొల్లలు ఉన్నాయండి. విన్నర్స్ పబ్లికేషన్స్ పుస్తకం లేనటువంటి నిరుద్యోగి లేడు అని మీరు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగుల సమస్యలు మీ దృష్టికి వచ్చాయా? మరి ఆ సమస్యలు ఎటువంటివి? ఇటు
ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అక్కడ జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం అంటున్నారు. నిరుద్యోగులు అసలు వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది 2 తెలుగు రాష్ట్రాలు? రైట్. ఇప్పుడు ఆల్రెడీ మనం అంటే ఏపీ, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి జాబ్ క్యాలెండర్ అయితే అనౌన్స్ చేశారు కాబట్టి సో దట్ ఈస్ యూనో అది వాళ్ళు ఒక రకంగా ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నట్లే. సో ఇప్పుడు రెండవ కోణాన్ని చూద్దాం. అంటే తెలంగాణకు వచ్చేటప్పటికి పాపము బాగా బాధ, నిరాశ, దుఃఖం, దీంతో పాటు నైరాశ్యం, దీనివల్ల వచ్చినటువంటి కోపం ప్రభుత్వం పైన. ఎందుకు అంటే ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు దాటిపోయింది. 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు అన్నారు. 2 సంవత్సరాలు దాటిపోయింది. మేనిఫెస్టో లోపల పెట్టారు ఏమని, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇగో ఈ నెలలో గ్రూప్ 1 అన్నారు, ఈ నెలలో గ్రూప్ 2 అన్నారు, ఈ నెలలో ఎస్ఐ కానిస్టేబుల్స్ అన్నారు, ఈ నెలలో డిఎస్సి అన్నారు. అంటే ఆల్రెడీ 2024 లోపలనే వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారము వేకెన్సీస్ కొన్ని వేల సంఖ్యలో నింపాలి. ఇప్పటి వరకు అసలు జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేసినటువంటి దాఖలాలు ఇప్పటి వరకు జరగలేదు. మరి రవీంద్ర భారతిలో కొన్ని ఆడిటోరియంస్లో నియామకాలు చేపడుతున్నట్టు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కదా. అంటే ఒకటండి, ఇప్పుడు అంటే నియామకాలు జరగడం అంటే 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. అసలు నోటిఫికేషన్స్ ఏ ప్రభుత్వం ఇచ్చింది, ఏ ప్రభుత్వం ఎగ్జామినేషన్స్ను కండక్ట్ చేసింది, ఎవరు ఆ నియామక పత్రాలు ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. వాస్తవానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏవైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయో అవన్నింటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఇచ్చింది. అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వేకెన్సీస్ని వీళ్ళు నియామక పత్రాలు ఇస్తున్నారు అంతే. అంటే కొత్తగా ఈ ప్రభుత్వం ఇచ్చింది ఏంటి అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రూప్ 1లో 503కు ఒక 60 వేకెన్సీస్ కలిపి 563తో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్సే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. అంటే పర్టికులర్గా ఇప్పుడు స్టూడెంట్స్ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు జనరల్గా మాకు ఒక కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్ కావాలి, మాకు ఒక కొత్త ఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ కావాలి, మాకు డిఎస్సి నోటిఫికేషన్ కావాలి, మాకు జేఎల్ అండ్ డిఎల్ నోటిఫికేషన్ కావాలి, అండ్ మాకు ఎస్ఐపిసి నోటిఫికేషన్ కావాలి. అంటే ఇంజనీరింగ్ రిలేటెడ్గా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్. మరి ఇప్పటి వరకు ఇవ్వలేదు కదా.